ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ డిజైన్ సార్. ఇది చెస్ రూమ్, ఇంకా ఇది క్యారమ్స్ రూమ్ సార్. ఇక్కడ పెయింటింగ్ రూమ్ వస్తుంది. ఇక్కడ చిన్న లైబ్రరీ, ఇంకా టేబుల్ టెన్నిస్ రూమ్ సార్. ఇటువైపు ఖైదీల కోసం టాయిలెట్స్ అవి వస్తాయి సార్. నైస్. ఆదిత్య చేసిన రిక్వెస్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది డొనేట్ చేస్తామని ముందుకు వస్తున్నారు. సంతోషంగా ఉంది. ఆదిత్య ఫ్రెండ్గా నీ వంతు సహాయం నువ్వు చేస్తున్నావు సార్. వెరీ గుడ్. గుడ్. ఏదో విధంగా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫినిష్ అయితే చాలు. మనకెంత తెలివున్నా చెస్లో గ్రాండ్ మాస్టర్ కావాలంటే మనకు మాస్టర్ కావాలి. ముసలోడు చెప్పాను, ఎలి కలువు. థ్యాంక్స్ అన్న. కామన్వెల్త్ గేమ్స్కి ఆల్ ద బెస్ట్. వండర్ బాయ్ మ్యాగ్నస్ కార్ల్సన్ సార్, కరెంట్ వరల్డ్ చెస్ ఛాంపియన్. అవునా? నువ్వు అంత గొప్పవాడు అవుతావని నా నమ్మకం ఆదిత్య. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే అవుతాను సార్. నా ఎంకరేజ్మెంట్కి ఉంది ఈ ఒక్కరోజే. నా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆదిత్య. నేను చేయగలిగే హెల్ప్ ఏదైనా ఉంటే నాకు చెప్పు. ఇన్ని రోజులు చేసిన హెల్ప్ చాలు సార్. నీకు క్షమాభిక్ష రావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రేపు కొత్త ఎస్పీ వస్తున్నాడు. వాడి రెప్యుటేషన్ బాగాలేదు. వాడు ఏమన్నా పట్టించుకోకు. కామన్వెల్త్ గేమ్స్ మీద ఫోకస్ చేయి, సరేనా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. పేరు? ఆదిత్య సార్. ఎక్కడ పుట్టావు? తెలియదు సార్. భారతదేశంలోనే పుట్టావు కదా? అవును సార్. ఈ నేల మీద పుట్టి ఈ నేల మీద అన్నం తిని ఈ నేలని ఎలా తినేవరా దేశద్రోహి! నేనేం తప్పు చేయలేదు. ఆ కళ్ళల్లో కంగారేంట్రా? ఏదైనా దాచావా? దాయడానికి ఏం లేదు సార్. ఊరితాడు వేయాల్సిన మెడకి మెడల్స్ వేస్తున్నా. ఒక టెర్రరిస్ట్ ని మాస్టర్ అని పిలుస్తున్నారు. నేను టెర్రరిస్ట్ కాను సార్. మరేంటో చెప్పు. ఇది నా ఐడెంటిటీ. ఎస్పీ నా గుర్తింపు. నీ ఐడెంటిటీ ఏంటో చెప్పు. నా ఐడెంటిటీ ట్రిగర్. తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి, అది నీ గుర్తింపు. రేపు కొత్త ఎస్పీ వస్తున్నాడు. వాడి రెప్యుటేషన్ బాగాలేదు. వాడు ఏమన్నా పట్టించుకోకు. కామన్వెల్త్ గేమ్స్ మీద ఫోకస్ చేయి, సరేనా? ఈ క్షణం నుంచి నీ మొహంలో ఆ నవ్వు కనిపించదు. ఏంటిది? చెస్ పీస్ సార్. ఏ పీసు? కింగ్ సార్. నాకు మారిన ఆయుధంలా కనిపిస్తుంది. వాడితో మాట్లాడండి సార్. ట్రిగర్ నొక్కండి. ఇంకోసారి ఎక్కువ మాట్లాడినా, తల ఎత్తి చూసినా, జీవితంలో సూర్యోదయం చూడకుండా సాలిటరీలో వేసేస్తా. తీసుకోవాలి ఇన్ఫార్మరీలో వేయండి. రిపోర్ట్ రాయ్. సార్. బ్లాక్ సి సెల్ నంబర్ 7 లో ఉన్న ఖైదీ. సార్. ఖైదీ కొట్టే. ఉన్న టెర్రరిస్ట్
ప్రాణహాని కలిగించే ఆయుధంతో దొరకడమే కాదు, దాన్ని ఉపయోగించి ట్రిగర్ అనే ఖైదీని చంపాలనుకున్నాడు. అత్యంత తీవ్రమైన మనోభావాలతో ఉన్న ఈ టెర్రరిస్ట్ ని మిగతా ఖైదీల నుంచి దూరంగా ఉంచుతున్నాను. రేయ్, వీటిని సాలిటరీలో వేయండి. సార్ నెక్స్ట్ మంత్ కామన్వెల్త్ చెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్. అతను ఆపకండి. ఒక దేశద్రోహి కేసు వాదించడానికి ముందుకొచ్చావు. నీకున్నంత సహృదయం నాకు లేదు. ప్లీజ్. ఏయ్, మత్తుంటే మాట్లాడుతున్నావా? వాడొక తీవ్రవాది. బాంబ్ బ్లాస్ట్ లో నా తమ్ముడు చనిపోయాడు. వాడు ఉరి శిక్ష తప్పించుకుంటాడని చాలా మంది సంకల్లాకి ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్నా. సార్ ఆదిత్యకి ఆ బాంబ్ బ్లాస్ట్కి ఎలాంటి సంబంధం లేదు. హీస్ ఇన్నసెంట్. అవును, వాడికి నీకు సంబంధం ఏంటి? వాడు నీ క్లయింట్, నువ్వు వాడి లాయర్. వాడిని కలిసి కలిసి నువ్వు వాడి క్లయింట్ అయిపోయావా? ఆదిత్యని కాదు, నిన్ను తీయాలి. I said get out! Get out! నమస్తే సార్. మాన్సా, ఈ పేపర్ చూడు. నీకు ఆ టెర్రరిస్ట్కి ఎఫ్ఐఆర్ అని రాశారు. ఎక్కడ చూసినా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. కోర్టు మొత్తం ఇదే హాట్ టాపిక్. టెర్రరిస్ట్ కి లాయర్ కి అఫేర్ ఏంటయ్యా? అవును సార్. ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మానస గురించి నీకు తెలియంది కాదు. ఆ జైలర్ గాడే కక్ష సాధింపు మొదలు పెట్టాడు. ఎక్కడ చూసినా మానస గురించేరా? అవునరా, అన్ని పేపర్లో వేసి వచ్చాడు. ఫస్ట్ అమ్మాయి పెళ్లి. అదే పని. ఏంటి మీరు టీవీలో వస్తున్నారు. నేనా? మీరే. టీవీలోనా? నేనేమన్నా మహేష్ బాబునా, జూనియర్ ఎన్టీఆర్ నా? అమ్మా, పొద్దున్నే బాల్కనీలో బ్రష్ చేసుకుంటుంటే ఎవడో దొంగచాటుగా వీడియో తీశాడు. ఏమే, మరింటి చుట్టూ ప్రశ్నలు పుట్టేశారు. తలుపులు మూసేయండి, కట్టెలు వేసేయండి. ఏమ్మా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇవాటి నుంచి నువ్వు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. క్రిమినల్ కేసు తప్పు చెప్పి నేనే తప్పు చేశానమ్మా. ఈ రోజు నుంచి ఆర్టీఐ కేసులే నువ్వు టేకప్ చేసుకో. ఆయన దిక్కు మాట్లాడే లాయర్ మానసకి మధ్య ప్రేమ మోల్చిందట. చూసావా, కాకులు పెద్ద కోసం వాళ్ళే టెట్టవాలారో. అమ్మా, భయపడద్దని మీరే చెప్పారు కదా నాన్న. భయం వేస్తుందమ్మా. మంచో చెడో పేరు వస్తుందని నీకు ఈ కేసు అప్పు చెప్పాను, కానీ ఇలాంటి పేరు వస్తుంది అనుకోలేదు. మంచేంటో చెడేంటో నాకు తెలుసు నాన్న. ఒకప్పుడు చిన్న శబ్దానికి భయం వేసేది, కానీ ఇప్పుడు కాదు. ఈ కాకి కూతలకి నేను భయపడ్ను. సో వాడిని లోపలేసినందుకు ఆ లాయర్ కోర్టులో ఎంక్వైరీ చేసింది సార్. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టి పబ్లిక్ లో సింపతి క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. నేను అలా జరగనివ్వను. ఆ టెర్రరిస్ట్ నా కొడుకుని సాలిటరీలో వేస్తే ఎంక్వైరీ పెట్టారు. వాడికి అనుకూలంగా ఎవరైనా సాక్ష్యం చెప్తే జీవితంలో వెలుగు చూడరు. చెస్ ఆడి హీరో అయిపోదాం అనుకుంటున్నాడు. ఇప్పటి నుంచి ఏ చెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయలేడు. అర్థమైందా? మానస వేసిన ఎంక్వైరీ పిటిషన్ ను దర్యాప్తు చేసిన అధికారులు అక్కడున్న ఖైదీలను విచారించారు. విచారణలో ఆదిత్య ఎలాంటి తప్పు చేయలేదని ఎస్పీ నరసింహారెడ్డి పదవి దుర్వినియోగం చేసినట్టుగా అనుమానిస్తూ ఫర్దర్ ఎంక్వైరీ జరపాలని నిర్ణయించుకున్నారు. ఆదిత్యని కామన్వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అండి. ఇక నుంచి మీరు నాకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకు? ఎవడో ఇది రాశాడనా? ఆదిత్య, నువ్వు చెప్పింది కరెక్ట్. కళ్ళబద్దాన్ని చూస్తే నేను నిజం ఎంత గట్టిగా అరిచినా చెవులకెక్కదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ రాయాల్సినవి రాస్తారు. నేను పట్టించుకోవడం మానేశాను. మిమ్మల్ని కలిసిన మొదటి రోజుకి ఈ రోజుకి చాలా మార్పు కనిపిస్తుంది. మంచిదే కదా. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. ఆ 4 టెర్రరిస్ట్ని ఉరితీయమని ఆర్డర్స్ వచ్చాయి. క్షమాభిక్ష వచ్చేలోపు
జాగ్రత్తగా ఉండు. సాక్ష్యం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఏంట్రా పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నారా? మీకు వీడికి మధ్య మంచి స్నేహం కుదిరిందిరా, అందుకేగా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. వెళ్ళు ఓ మంచి మాయగాడు అని తెలిసిందిరా. తిమ్మని బమ్మిని బమ్మిని తిమ్మని చేస్తావంట. ఒకవేళ మాయ చేసి ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటే ఒక ఉచిత సలహా ఇస్తాను, తీసుకో. నా కెరియర్లో ఇప్పటికీ 10 మందిని కాల్చి చంపానురా. పారిపోవడం ప్రాణాంతకం. నేను గురి పెడితే భస్మం అయిపోతాం. మాయల ఫకీర్ ప్రాణాలు చిలకలు ఉన్నట్టు నీ ప్రాణాలు నా చేతులు. నువ్వు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే నీకు ఒకే ఒక దారి ఉంది. అదేంటో తెలుసా? మాయమైపోవాలి. అబ్రకదబ్రా అబ్రకదబ్రా. ఏమైందా ఆదిత్య? ఏంది ఆ ఎస్పీ బెదిరిస్తున్నాడా? నువ్వేం పట్టించుకోకు. నీ సబ్బు పెట్టే సీక్రెట్ నా దగ్గర సేఫ్ గానే ఉంది. అరే చిన్నదానికి ఇంత పెద్దోళ్ళే? ఓ 10 కాదు 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 25,000 ఇవ్వు, నీ సీక్రెట్ భద్రంగా దాచుకుంటాను. ఏంది ముసలోడా, రిలీజ్ అయినాక మంచి కలర్ వచ్చినావు, ఫేస్ ప్యాక్లు వేస్తున్నావా? నీ అకౌంట్లో 25,000 డిపాజిట్ చేశాను. ఈసారి వచ్చినప్పుడు ఫేస్ ప్యాక్, ఫేర్ అండ్ లవ్లీ, ముల్తాన మట్టి తీసుకురా. మళ్ళీ రావడం ఏంట్రా? అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? వాడు బంగారు గుడ్డు పెట్టే బాతు. ఈసారి ₹1,00,000 గుడ్డు తీసుకురా. ఎందుకురా కోపం? స్లిప్ మీద స్లిప్ పెట్టి నీ శిష్యుడు గేమ్ ఎట్లా గెలుస్తున్నాడో అందరికి చెప్పమంటావా? గురుగారు నాకు డౌట్. చెస్లో ఏనుగు గుర్రం ఉంటే గానీ పులి సింహం ఎందుకుండవు? అవి చాలా పవర్ఫుల్ కదా. ఏనుగు ఒంటే గుర్రం స్పృహ ఉన్న జీవాలు. కొన్ని వేల సంవత్సరాలుగా మనిషితో కలిసి సహజీవనం చేశాయి, కలిసి ప్రయాణం చేశాయి, యుద్ధాలు చేశాయి, త్యాగాలు చేశాయి. పులి సింహం చాలా పవర్ఫుల్, అందుకే పవర్ కోసం పాకులాడుతూ విచక్షణ కోల్పోతాయి. మనిషితో కలిసి జీవించలేవు. బ్రేకింగ్ న్యూస్, ఆదిత్య కామన్వెల్త్ ఫైనల్స్ కి రీచ్ అయ్యాడు. ఫైనల్ గెలిస్తే ఆదిత్య ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. ఫైనల్ గేమ్ లో ఆదిత్య కెనడియన్ గ్రాండ్ మాస్టర్ తో పోటీ పడుతున్నాడు. తీవ్రవాది ఆదిత్యానాలా లేక గ్రాండ్ మాస్టర్ ఆదిత్యానాలా? ఆదిత్యకి పాజన్ ఇవ్వాలా వద్దా? నువ్వు సూపర్ బాసు, ఫైనల్ రీచ్ అయినావు. ఇక గెలుపు నీదే. ఇంకేం ఆలోచించకుండా మాత్రం వచ్చే బాసు. చూడు బాసు, క్షమాభిక్ష వచ్చినా జీవితాంతం జైల్లోనే బ్రతకాలి, తెలుసు కదా. అన్నిటికంటే తలాడిస్తావేంది బాసు? ఈ క్షణం నుంచి 39 గంటల్లో విముక్తి. ఇంకా టైం ఉంది, ఆలోచించండి. ఇక్కడ పడుకోబెట్టి. నిద్ర సరిగా లేకపోవడం వల్ల స్పృహ కోల్పోయాడు. 2 రోజులు బాగా రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యం కుదురుపడుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. రా ట్రిగర్ రా. రే మీరిద్దరు వెళ్ళండి రా. సార్ నీకు తల దించడం ఇష్టం లేదన్నావు కదా, నేను చెప్పించేస్తే తల ఎత్తుకొని తిరగొచ్చు.
సచ్చాడు నా కొడుకు. దమ్మేద్దాం రండ్రా. నీ తట్లో చచ్చాడు అనుకునే. మీ ఎస్పీ గారిని రిపోర్ట్ రాసుకోమని చెప్పు. ట్రిగ్గర్ గ్యాంగ్ మధ్య ఆధిపత్య పోరొచ్చి ఒకరినొకరు చిత్తకొట్టుకున్నారని. గొడవలో గ్యాంగ్ మొత్తానికి గాయాలైతే ట్రిగ్గర్ గాడికి మాత్రం వెన్నెపూస విరిగి జీవితంలో తలెత్తుకోలేకుండా మిగిలిపోయాడని చెప్పు. నవ్వు విశ్వం అంత గొప్పదని చెప్పారు, మరి బాధ? కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మాస్టర్. 1. మనిషి నవ్వుతే విశ్వం బుగ్గలు సొట్టబడితే అంటారు. నవ్వండి మాస్టర్.